40 ఏళ్ల కిందట ఆ గ్రామం సాత్నాల ప్రాజెక్టులో ముప్పునకు గురైంది. దీంతో ఆ గ్రామస్తులు జీవనోపాధి కోసం వివిధ ప్రాంతాలకు వెళ్లిపోయారు. తాత ముత్తాతల కాలంగా నివాసమున్న తాము పుట్టిన ఊర్లో ఆ నేల తల్లిని మర్చిపోలేని గ్రామస్తులకు తోచిన ఓ ఆలోచన అందరినీ ఏకం చేసింది. ఒక్కొక్కరుగా సమాచారం అందించి 40 ఏళ్ల కిందట ఉన్న వారంతా ఏకమయ్యారు. పుట్టిన నేల తల్లిపై ఓ ఆత్మీయ సమ్మేళనం ఏర్పాటు చేసుకున్నారు. 40 ఏళ్ల కిందట గ్రామ ఆనవాళ్లు చూస్తూ అప్పటి గ్రామస్తులంతా ఒకరినొకరు కలుసుకొని పాత జ్ఞాపకాలను నెమరు వేసుకున్నారు. ఆదిలాబాద్ జిల్లా వేల మండలంలోని తోయగూడ గ్రామస్తుల ఆత్మీయ సమ్మేళనంపై ప్రత్యేక కథనం. ఆదిలాబాద్ జిల్లా వేల మండలంలోని తోయగూడ గ్రామస్తులు 40 ఏళ్ల తర్వాత ఆత్మీయ సమ్మేళనం ఏర్పాటు చేసుకుని పాత జ్ఞాపకాలను నెమరు వేసుకున్నారు. 1975లో ఈ ప్రాంతంలో 7 నదులు కలిసే చోట సాత్నాల ప్రాజెక్టు ఏర్పాటుకు దారితీసింది. 1976లో అప్పటి ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి జలగం వెంగళరావు చేతుల మీదుగా సాత్నాల ప్రాజెక్టు శంకుస్థాపన జరిగింది. ఆపై ప్రాజెక్టు ఏర్పాటుతో తోయగూడ గ్రామం ముప్పునకు గురైంది. 1979 నుండి 1983 మధ్య తోయగూడ గ్రామం ఖాళీ అయింది. గ్రామంలోని అందరూ ఒక్కో దారి పట్టుకుని జీవనోపాధి కోసం జిల్లాలోని వివిధ ప్రాంతాలకు వెళ్లిపోయారు. 40 ఏళ్ల కిందట తోయగూడలో రైతులు సారవంతమైన నేలలో ఎన్నో రకాల పంటలు పండించేవారు. గ్రామంలోని పాఠశాలలో నేర్చుకున్న పాఠాలతో ఎంతోమంది విద్యావేత్తలయ్యారు. కానీ సాత్నాల ప్రాజెక్టు ఏర్పడంతో తోయగూడ గ్రామం ముప్పుకు గురై ఖాళీ అయింది. వివిధ ప్రాంతాల్లో జీవనోపాధి కోసం వెళ్లిపోయిన వారంతా ఉన్న ఊరిలో నేల తల్లిపై ఉన్న ప్రేమ అనుబంధాన్ని పంచుకుంటూ కలుసుకునేలా సంబరంగా ఓ వినూత్న ప్రయత్నం చేశారు. నలభై ఏళ్ల తర్వాత ఒకరి సహాయంతో ఒకరు సమాచారం చేరవేసుకుని తోయగూడ గ్రామస్తులు ఆత్మీయ సమ్మేళనం ఏర్పాటు చేసుకున్నారు. ఊరిలో ఉన్న ఆనవాళ్లను చూస్తూ పాత జ్ఞాపకాలను నెమరు వేసుకున్నారు. అందరూ ఒకే చోట కలుసుకొని భావోద్వేగానికి గురవుతూ తమ చిన్ననాటి జ్ఞాపకాలను గుర్తు చేసుకుంటూ ఒకరినొకరు కలుసుకుంటూ ప్రేమానురాగాలను పంచుకున్నారు. అందరూ ఎంతో సంబరంగా అప్పటి కాలంలో పెద్దలను గుర్తు చేసుకుంటూ గ్రామంలోని వారంతా తమ పిల్ల పాపలతో కలిసి వచ్చి వారి చిన్ననాటి జ్ఞాపకాలను పరిచయం చేసుకున్నారు. ఆడుతూ పాడుతూ డప్పు చప్పుల మధ్య తమ గ్రామ దేవతకు మొక్కులు చెల్లించారు. గ్రామంలో నిజాం కాలంలో నిర్మించిన బావి, పాఠశాల, దేవాలయం, తమ ఇళ్లను గుర్తు చేసుకుంటూ ఒకరినొకరు కలుసుకుంటూ బంధుమిత్రులను కలుసుకున్నారు. ఆడుతూ పాడుతూ సంబరంగా తమ పుట్టిన నేల తల్లిపై సంబరంగా ఓ కార్యక్రమాన్ని నిర్వహించారు. ఆపై అందరూ భోజనాలు చేసుకుని తిరిగి తమ తమ గ్రామాలకు బయలుదేరారు. గత 3 ఏళ్లుగా ఈ కార్యక్రమాన్ని నిర్వహిస్తున్నామని తోయగూడ గ్రామస్తులు వివరించారు. తమ పాత జ్ఞాపకాలను వివరిస్తూ పలువురు భావోద్వేగానికి లోనై అక్కడి పాతకాలం నాటి ఆనవాలను పరిచయం చేశారు. తాము పుట్టి పెరిగిన నేల తల్లిని మర్చిపోకుండా అందరూ కలుసుకునేలా 3 ఏళ్లుగా ఈ పాత తోయగూడ గ్రామస్తుల ఆత్మీయ సమ్మేళనం కార్యక్రమాన్ని నిర్వహిస్తున్నామన్నారు.
సంవత్సరాల క్రితం అంటే దాదాపు ఈ సంవత్సరంతో 41 సంవత్సరం పూర్తి చేసుకున్న శుభ సందర్భంగా అంటే 41 సంవత్సరాల క్రితం సాత్నాల చెరువు పడుతున్నదంటే మా తాతలు తండ్రులు ఇక్కడ పుట్టి పెరిగి ఈ ఇండ్లని చేళ్ళని వెళ్ళేటప్పుడు ఎంత బాధతోటి ఎంత కన్నీటితోటి వెళ్ళిపోయినటువంటి సన్నివేశాన్ని మరి అప్పుడప్పుడు వాళ్ళు మరి వారి గ్రామాలలో స్థిరపడినా కూడా ఈ తోయగూడ గ్రామం గురించి ఆ ఆ ఊళ్ళో నివసిస్తున్నటువంటి గ్రామస్తులతోటి చర్చించి మరి బాధపడుతూ ఒక్కోసారి నా చేనుని నా ఇంటి స్థలాన్ని నా గ్రామాన్ని నా చదువుకున్న బడిని గుడిని చూద్దామని చెప్పి మరి ఎప్పుడు ఆరాటపడేటువంటి వాళ్ళు మరి మేము గత 2 సంవత్సరాల నుంచి ఇది 3వ సమ్మేళనం మరి వీళ్ళందరినీ ఒకే వేదిక మీద ఒకే గ్రామంలో ఒకటే కుటుంబతీరంగా ఉన్నటువంటి గ్రామం ఎంతో ఐక్యతకు పేరుగాంచినటువంటి తోయగూడ గ్రామం మరి అప్పుడు ఆదిలాబాద్ నియోజకవర్గంలోని మరి అతిపెద్ద గ్రామము మరి పాడి పంటల్లో కూడా పేరుగాంచింది. అప్పుడు ఎస్పోర్ పత్తి అంటే ఫస్ట్ మొట్టమొదటి ఆదిలాబాద్ నియోజకవర్గం ఆదిలాబాద్ జిల్లాలో మరి తోయగూడ గ్రామంలో పండించినటువంటి గ్రామంగా పేరు పొందింది. మరి అప్పుడు సాత్నాల ప్రాజెక్టు మరి సారాంత భూముల్ని పెరగటువంటి భూముల్ని అన్న నాన్న మామ కాక అని అంటే సఖ్యతతోటి ఎంతో ప్రేమ అనుభవాలతో ఉండి అన్ని కులాలకు అన్ని మతాలకు కలిసిమెటువంటి ఊరిని వదిలిపెట్టిన బాధని మరి ఎంతో ఘోరంగా మరి మా పెద్దలు చెప్పుతూ పాపం అప్పుడప్పుడు చూసేవారు. ఇప్పుడు మేము చేసినాం ఇది అందరికీ ఒకే రోజు ఈ ఫిబ్రవరి 10వ తారీఖు నాడు ప్రతి సంవత్సరము అందరం ఒకే జాగల మన 37 గ్రామాలకు వలస వెళ్ళినటువంటి గ్రామస్తులందరినీ పిలిపించుకొని ఇక్కడ అందరినీ ఒకరినొకరిని కలుసుకొని మా ఇంటి స్థలాలను మా పొలాలను మేము చదువుకున్న బడిని గుడిని మరి మా వాగుని ఇవన్నీ చూసి ఆనందపడుతూ ఒకసారి దుఃఖపడుతూ మరి ఈ కార్యక్రమాన్ని విజయవంతం చేస్తున్నాం. మరి ఈ కార్యక్రమం మరి ఇది రాష్ట్ర లెవెల్లో కూడా మరి చూసిండ్రు. మరి ఇంత మంచి గ్రామం ఇక్కడ చూస్తే మరి ఇవన్నీ ఇరుసబెట్టి త్యాగం చేసినటువంటి గ్రామం. ఈ ఒక్క గ్రామం మున్పు గురైతే మరి దాదాపు ఒక 40-50 గ్రామాలకు 20 ఎకరాల భూమికి లీనిచ్చినటువంటి దాతలైన్లు ఈ తోయగూడ గ్రామస్తులు అని చెప్పి బయట చెప్తుంటే మాకు కొంచెం ఆనందం అనిపిస్తుంది. ఒక పక్కన బాధపడుతూ ఈ భూమిని పుట్టిన భూమిని రుణం తీర్చుకోవడం కోసమే ప్రతి సంవత్సరము ఫిబ్రవరి 10వ తారీఖున వచ్చి ఈ రుణం తీర్చుకోవడం కోసం మాకు ఈ అవకాశం కల్పించిన మా కమిటీ సభ్యులందరికీ కూడా పేరున ధన్యవాదాలు తెలుపుతూ ఈ అందరికీ నమస్కారం. ఇది 3 సంవత్సరాలు అయిపోయింది. ఇక్కడ ఆత్మీయ సమ్మేళన జరుపుకుంటున్నాం. ఇది వెళ్ళిపోయి ఇప్పుడు 42 సంవత్సరాలు అవుతుంది. అయితే ఎక్కడ కలవలేమని పెళ్లిళ్ళలో పోతే నేను వచ్చినప్పుడు వాళ్ళు వచ్చినప్పుడు నేను రాను. అందుకని ఈ ఆత్మ సమ్మేళన పెట్టినందుకు ధన్యవాదాలు. ఇది వచ్చిన తర్వాత మేము పోచమ్మ గుడి, హనుమల్ల టెంపుల్, మళ్ళా మైసమ్మ, మళ్ళా సవారి బంగ్లా అన్నీ చూసి ఈ ఆటలు కూడా ఆడుతున్నాం. ఎందుకంటే కలిసినందుకు 40 సంవత్సరాల తర్వాత ఇలా గెట్ టుగెదర్ కావడం చాలా సంతోషంగా ఉంది. వీరి జ్ఞాపకాలు అంటే మేము చిన్న ఉన్నప్పుడు వీళ్ళందరూ కూడా చాలా మెచ్యూర్గా ఇప్పుడు ఈ ప్రోగ్రాం నిర్వహించడం చాలా సంతోషంగా ఉంది. వాళ్ళు పాత జ్ఞాపకాలను గుర్తు చేసుకుంటూ ఒక నెల రోజుల నుంచి చాలా ప్లాన్గా ఈ ప్రోగ్రామ్ని నిర్వహిస్తున్నారు. దీనికి వాళ్ళ శ్రమ ఎంత ఉంది. కోర్ కమిటీ సభ్యులు మాత్రం వాళ్ళకి అసలు పొద్దున్న నుండి సాయంత్రం వరకు వాళ్ళ సేవలు అసలు వీళ్ళ సేవల్ని అర్థం చేసుకొని ఈ ఊరు వాళ్ళు కూడా వీళ్ళకి సపోర్ట్ చేసి ఈ ప్రోగ్రామ్ అనేది 3 సంవత్సరాలుగా కంటిన్యూ చేయడం అనేది చాలా ఆనందంగా ఉంది. మరియు ఇలాంటి ప్రోగ్రామ్స్ కూడా ముందు జరగాలని మేము ఆశిస్తున్నాం. ఈ ప్రోగ్రామ్ వల్ల ఈ ఊర్లో పాత విలేజ్ వీళ్ళు ఉండే ఈ ఊరు మొత్తం ఈ ప్రాజెక్ట్ వల్ల షిఫ్ట్ అయిపోవడం వల్ల వీళ్ళందరూ కూడా వివిధ ఊర్లకి షిఫ్ట్ అయిపోయారు. కాబట్టి వీళ్ళందరూ గెట్ టుగెదర్గా వచ్చి ఆ పాత జ్ఞాపకాలను గుర్తు చేసుకుంటూ పాత పాఠశాల మరియు పొచ్చమ్మ టెంపుల్, హనుమాన్ టెంపుల్ దగ్గర వీళ్ళందరూ కూడా వాళ్ళ జ్ఞాపకాలను నెమరు వేసుకుంటూ చాలా కంటతడి కూడా పెట్టుకున్న సందర్భాలు కూడా కనిపిస్తున్నాయి ఇక్కడ. కాబట్టి వీళ్ళందరికీ కూడా ఇలా చూడడం చాలా ఆనందంగా ఉంటుంది. మాకు కూడా మా అత్తమ్మ వాళ్ళు వీళ్ళందరూ కూడా చాలా ఎంజాయ్ చేస్తున్నారు. తరాలకి ఇవన్నీ కూడా మేము ఈ ముందు తరాలకి మెసేజ్గా ఈ ప్రోగ్రాం నిర్వహిస్తున్నాం. వాళ్ళు కూడా ఇట్లా యూనిటీగా ఉండాలి. ఆ పాత ఊర్లో ఉండే ఈ పెద్ద మనుషులు ఎట్లున్నారో వాళ్ళని ఆదర్శంగా తీసుకుంటూ ముందు తరాల వాళ్ళు కూడా వీళ్ళని ఫాలో అవుతూ మంచి ఇలాంటి ప్రోగ్రాంలు నిర్వహించాలని మేము కూడా ఆశిస్తున్నాం.